నమస్తే, నేను విపిఆర్ మీడియా. ఈరోజు మహమ్మదాబాద్ మండలం చిన్నైపల్లి విలేజ్ దగ్గర ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో వీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కింద ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో వీళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు చెక్కుల పంపిణీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చిన్నైపల్లిలో దాదాపు చాలా ఇళ్ళు వచ్చాయి. విజువల్స్ చూపించండి సార్ ఒకసారి. మీకు దాదాపు ఈ యొక్క ఇండ్లు కూడా చెత్త వరకు కూడా క్లియరెన్స్ అయ్యాయి. చెత్తులు కూడా పడ్డాయి. లాస్ట్ ప్లాస్టింగ్ ఒకటి మిలిగింది. తర్వాత ఈ వర్క్లన్నీ కూడా మంచి సాగుతున్నాయని చెప్పి ఇక్కడున్న జనాలు అంటున్నారు. ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇల్లు కూడా అంతా కంప్లీట్ అయ్యింది కాబట్టి మేడం, ఇది మీకు ప్రొసీడింగ్ పంపిణీ చేశారు కదా, మీ పేరేం పేరు మేడం? మంజుల. మీకు ప్రొసీడింగ్ పంపిణీ చేశారు కదా, ఈ మీకు స్లాబ్కి ఒకసారి పడ్డాయి అమౌంట్, తర్వాత బేస్మెంట్ నుంచి పడ్డాయి. బేస్మెంట్కి ఎంత పడ్డాయి మేము? బేస్మెంట్కి 1,00,000 రూపాయలు, గోడలకు 1,00,000, స్లాబ్కి 2. మొత్తం 4 లక్షలు ముట్టినాయి మేము. ముట్టినాయి. మీకు ఈ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా? గతంలో మీకు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్లికేషన్ చేసిన డబుల్ బెడ్రూమ్లకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో వచ్చినాయి. ధన్యవాదాలు మేడం. అలాగే మీ పేరు మేడం? మంగమ్మ. మీకు కూడా ఇల్లు వచ్చిందా మేడం? వచ్చింది. ఎంత పడ్డాయి మేము అమౌంట్? 4 పడ్డాయి. మీకు ఈ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, గతంలో ఉన్న ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం ఇంకా ఆ ప్రభుత్వం ఉన్న వేరియేషన్ అని చెప్పగలుగుతారు మీరు? ఇదే మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలు మేడం. అయితే ఇక్కడ ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. అన్న, మీ పేరన్న? మల్లయ్య. మీకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఏం లబ్ధి చెందిరు? మాకు అప్పుడు ఇల్లు లేకుండే, ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక ఇల్లు వచ్చింది. బేస్మెంట్ బిల్లు పడ్డది. పెంత బియ్యం వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ సజ్జల బిల్లు వచ్చింది. లాస్ట్ చెత్త బిల్లు వచ్చేసింది. ఇక్కడ ఎవరి మీ పేరన్నా? నమస్తే, మల్లయ్య. మల్లయ్య. ఇక్కడ మీకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. మీకు ఏం లబ్ధి చెందిరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు? మాకు ఇప్పుడు ఇల్లు లేక చాలా రోజులా మేము చిన్న గుడిసెలాగా రూమ్ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అప్లికేషన్ పెట్టుకోండి? గత ప్రభుత్వంలో మీరు అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద పెట్టుకున్నారు? అప్పుడు పెట్టుకున్నాం 10 సంవత్సరాల కింద. అయితే ఇప్పుడు మీకు ఇల్లు వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మీకు ఎన్ని బిల్లులు పడ్డాయి ఇప్పటికీ బేస్మెంట్ బిల్ పడ్డది, గోడల బిల్ పడ్డది, చెత్త బిల్ పడ్డది. మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా. మీకు మీరు రామ్మోహన్ రెడ్డి సార్ కానీ రేవంత్ రెడ్డి సార్ గారికి కానీ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి? చాలా ధన్యవాదాలు ఇద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇల్లు కూడా ప్లాస్టింగ్ వరకు కూడా వచ్చింది. జెడ్ ఎందుకు వచ్చింది? ఇల్లు కూడా ఎక్కడ చూసినా కూడా చిన్నైపల్లిలో అన్ని ఇండ్లు దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే జనాలు పబ్లిక్ అందరూ అంటున్నారు. కాబట్టి కెమెరా పర్సన్ బాబాతో రిపోర్టర్ భవానీ ప్రసాద్. నా పేరు అంజీ. మీకు రైతు బంధు పడ్డదా? పడ్డది. ఎంత పడ్డది? 8,000 చిల్లర పడ్డది. నీకు ఎంత ఉందన్న పొలం? ఎకరాన్నర ఉంటుంది. నీకు ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఈ ప్రభుత్వమే మంచిగా అనిపిస్తున్నది. ధన్యవాదాలు.